Hello children, let us start our new chapter 7, our natural resources, water and soil. So let us learn about soil and water in this chapter which have been obtained naturally. Okay. Here we will learn about our water resources, different resources of soil. Our water resources. We all know that water is the most important value of living beings. It is not possible to survive without water. We need water drinking, washing, bathing, cooking, and for growing crops. About 3/4 of the Earth's surface is covered by water. It is present in oceans, seas, rivers, lakes, and ponds. So, living beings ki important thing enti ante mana day to day life lo water is one of the important thing. Without water we cannot survive. ఎందుకు సర్వైవ్ కాలేమో అని అంటే మనము ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాటర్ దేనికి వాడతామో చూద్దాం. వాటర్ అనేది డ్రింకింగ్, వాటర్ తాగుతాం కదా దానికి వాడతాం. నెక్స్ట్ వాషింగ్, మనం రైస్ కానీ లేకపోతే మన క్లోత్స్ కానీ వాష్ చేసుకోవడానికి వాటర్ కావాల్సిందే. అండ్ ఈవెన్ మన బాడీని వాష్ చేసుకోవడానికి అంటే బాతింగ్ అని అనమాట. బాతింగ్, స్నానం చేయడానికి కూడా వాటర్ అవసరం. కుకింగ్, వంట చేసుకోవడానికి వాటర్ అవసరం. ఈవెన్ మన వంట వండుకోవడానికి ఏవైతే కూరగాయలు ఉన్నాయో లేదా రైస్ కానీ వడ్లు కానీ గోధుమలు కానీ ఏ ఉన్నా కూడా వీట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయి అని అంటే వాటర్ ఉంటేనే మనము క్రాప్స్ని గ్రో చేయగలం. అబౌట్ 3/4 ఆఫ్ ది ఎర్త్, మన ఎర్త్ ఏదైతే ఉందో దాంట్లో 3 పార్ట్స్ అనేవి, మొత్తం ఎర్త్ని 4 పార్ట్స్గా డిజైన్ చేస్తే 3 పార్ట్స్ వాటర్తో కవర్ అయ్యే ఉంటుందన్నమాట. ఎలాగా కవర్ అయి ఉంటాయి అంటే ఓషన్స్, సీస్, రివర్స్, లేక్స్ అండ్ పౌండ్స్. ఈ ఆధారంగా ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్లో వాటర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. Rain is main source of fresh water for the crops to flourish well. We depends on monsoon rains. However, rainfall is not uniform throughout India. Some places gets a lot of rainfall, but some places get a little rainfall. Moreover, the rainy season falls between June to September. So, మనకు ఫ్రెష్ వాటర్ కావాలిగా తాగడానికి లేదా క్రాప్స్ గ్రో చేసుకోవడానికి. ఫ్రెష్ వాటర్ ఎలా వస్తాయి అంటే వర్షాల వల్ల. సో వర్షాలు అనేవి ఎప్పుడు వస్తాయి? మాన్సూన్ సీజన్లో వస్తాయి. ఓకే. ఈ మాన్సూన్ సీజన్ అనేవి ఇండియాలో రెయిన్ఫాల్ అనేది యూనిఫామ్గా ఉండదు. కాబట్టి కొన్ని చోట్ల ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. కాబట్టి మనము ఈ రైనీ సీజన్ ఎప్పుడు చూస్తాము మనము ఎస్పెషల్లీ ఇండియాలో అంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు రైనీ సీజనే ఉంటుంది అన్నమాట. ఓకే. ఇరిగేషన్. ఫర్ ది క్రాప్స్ గ్రో వెల్ we need water throughout the year. So we need to conserve water by constructing canals, reservoirs, dams and tanks. Canals that are due to carry water from the rivers, the fields are called canals. To bring the underground water surface, wells are dug in some places. Holes are dug. Underground water is very deep with the help of machines. The tubes are sucking them with the help of water, with the help of an electric or diesel pumps. The underwater brought into the surface. సో ఇరిగేషన్ అంటే ఏంటి అంటే పంట పొలాలు, అగ్రికల్చర్ చేస్తాం కదా వాటిని ఇరిగేషన్ అంటాం అనమాట. ఇరిగేషన్ చేయడానికి మనకి ఏంటి వాటర్ అనేది కంపల్సరీ అవసరం అని చెప్పాను. ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? రెయినీ సీజన్లో 3 నెలల్లో పడ్డే వర్షంలో మనకు సరిపోతుందా? సరిపోదు కదా. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ వాటర్ని మనము కాపాడుకోవాలి. ఈ వాటర్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము కెనాల్స్ని, రిజర్వాయర్స్ని, డ్యామ్స్ని, ట్యాంక్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అవునా కదా. జూరాల డ్యామ్ ఉన్నాయా లేదా? ఇక సంగమండ రిజర్వాయర్ ఉంది, కెనాల్స్ ఉన్నాయి, ట్యాంక్స్ ఉన్నాయి, పౌండ్స్ ఉన్నాయి కదా.
ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫ్రెష్ వాటర్ వర్షాలు పడ్డప్పుడు ఆ వాటర్ అనేవి దాంట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఒక ప్లేస్ నుండి రివర్స్ నుండి డ్యామ్స్లోకి వెళ్ళడానికి లేదా రిజర్వాయర్లోకి పంపించడానికి మనం ఏం చేస్తాము, కెనాల్స్ అనేవి వాడతాం. ఓకేనా. ఈ కెనాల్స్లోకి లేదా రిజర్వాయర్లో కాక లేదా డ్యామ్స్ నుండి మనకు వాటర్ అందుబాటు కాకపోతే మనం ఏం చేస్తాము, బావుల్ని తవ్వుకుంటాం. ఓకే, ఎక్కడ మన పంట పొలాల దగ్గరలో. ఇంకా లోపలికి వాటర్ ఉన్నాయి అంటే మనం ఏం చేస్తాం, బోర్వెల్స్ని డిగ్ చేస్తాం. ఈ బోర్వెల్స్ లోపల ఎలా డిగ్ చేస్తామంటే మిషన్స్ని వాడి డిగ్ చేస్తాం. లోపల పైప్స్ని వేస్తాం. పైప్స్ని వేసిన తర్వాత మనము ఎలక్ట్రిసిటీ లేదా డీజిల్ పంప్స్ని వాడి మనం ఏం చేస్తాం, గ్రౌండ్ వాటర్ని అండర్ గ్రౌండ్ వాటర్ని బయటికి తీసుకొని వచ్చి మన యొక్క అగ్రికల్చర్ ఇరిగేషన్ని డెవలప్ చేసుకుంటాం అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ట్యూబ్ వెల్. For irrigation purpose, tube wells are used in Gujarat, Punjab, Haryana and Uttar Pradesh. In South India, rainwater is stored in ponds, tanks and later used for agriculture since it is not possible dig wells in some places. So కొన్ని ప్లేసెస్లో బావిలు తోగలేం కాబట్టి ఏం చేస్తున్నారు, అక్కడ మన దగ్గర పౌండ్స్ కుంటలు లేదా చెరువుల్ని తవ్వుకుంటున్నారు అనమాట సౌత్ ఇండియాలో. నార్త్ ఇండియాకి వచ్చేటప్పటికి బోర్లు వేసుకొని ఎక్కువగా వాటర్ని హార్వెస్ట్ చేస్తారు. ఎక్కడెక్కడ, గుజరాత్, పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా బోర్సే ఉంటాయి అన్నమాట. బికాస్ ద వాటర్ లెవెల్ ఇన్ ది ఎర్త్ ఈస్ వెరీ డీప్ ఎట్ ది ప్లేసెస్. సో చెప్పాను కదా ఇప్పుడే, హర్యానా అక్కడ, పంజాబ్, హర్యానా, గుజరాత్ అక్కడ, ఉత్తరప్రదేశ్లో లోపలికి వాటర్ ఉంటాయి అన్నమాట. Walls which have been built across the river to hold back the flow of water are called dams. So dams అని ఎందుకు కన్స్ట్రక్ట్ ఎలా అంటాము అంటే కొన్ని వాల్స్ కట్టి వాటర్ని స్టోర్ చేసుకోగలుగుతాయి, ఆ ఫ్లోని ఆపగలిగే దాన్ని డ్యామ్స్ అని అంటాం. These walls have special gates known as slides gates that can be opened or closed to control the flow of water. సో డ్యామ్స్ దగ్గర గేట్స్ ఓపెన్ అయినాయని చెప్తారు కదా, అవి ఎందుకు అని అంటే వాటర్ని కంట్రోల్ చేయడానికి, ఎక్కువగా తక్కువగా కాకుండా ఉండడానికి. బిహైండ్ ది డ్యామ్ వాటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది రిజర్వాయర్, దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ లేక్స్, కెనాల్స్ ఆర్ డగ్డ్ టేక్ వాటర్ ఫ్రమ్ ది రిజర్వాయర్ టు ది ఫీల్డ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ జనరేషన్ ఎలక్ట్రిసిటీ. ఇన్ డ్యామ్ వాటర్ ఈజ్ మేడ్ అప్ ఫ్రమ్ మై హైయెస్ట్. సో మనం డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత మన ఇరిగేషన్కి అవసరం కావడానికి మనం ఏం చేస్తాము, లేక్స్ లేకపోతే కెనాల్స్ని తోగి లేక్స్లోకి వాటర్ పంపిస్తాం. ఇంకోటి, ఈ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేయగలుగుతున్నాం. ఎందుకు అనంటే వాటర్ని హై హెడ్ నుండి పై నుండి వాటర్ని పడిపిస్తే టర్బైన్స్ రన్ అవుతాయి, దాని నుండి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సిన్స్ water is to produce electricity, this method is known as hydroelectricity. సో వాటర్తో జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీని మనం ఏమని పిలుస్తాము, హైడ్రో ఎలక్ట్రిసిటీ అని పిలుస్తాం. డ్యామ్స్ ఆర్ used to control floods, to produce electricity and to send the gathering water to the canals for the crops. సో డ్యామ్స్ అనేవి ఎందుకు వాడతాము అని అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి లేదా అగ్రికల్చర్లో క్రాప్స్ని గ్రో చేయడానికి కెనాల్స్ ద్వారా వాటర్ని పంపించడానికి డ్యామ్స్ అనేవి వాడతాం అన్నమాట. మల్టీపర్పస్ ప్రాజెక్ట్. వెన్ ద డ్యామ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మోర్ దెన్ వన్ పర్పస్ దే ఆర్ కాల్డ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. ఇన్ ఇండియా సమ్ ఆఫ్ ది మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఆర్ Damar Valley project. It includes a number of dams that provides irrigation water to West Bengal and it builds on the Damodar River. Harikonda Dam, one of the largest dam in the India, which is built on a Mahanandi River in Odisha. Bakra Nangal Dam, it is the largest dam in India, built on the river Satluj in Himachal Pradesh. These dams provides water for electricity in the neighboring states. Sardar Sarovar Dam, it is built on Narmada River. It supplies water through dry area of Gujarat and Madhya Pradesh. Farakka Barrage, it is built on Ganga River in West Bengal.
It supplies water to Bangladesh and West Bengal. Nagarjuna Sagar and Idukki Dam. These two dams are important for South India. Nagarjuna Sagar Dam is built on River Krishna between Andhra Pradesh and Telangana and Idukki in Kerala. So just before we have been seeing the different types of డ్యామ్స్ కదా, మల్టీపర్పస్, అవన్నీ కూడా ఒక పర్పస్ కోసం కన్స్ట్రక్ట్ చేసినవి కాదు. ఎలక్ట్రిసిటీతో పాటు ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్స్ అన్నమాట. చాలా వరకు స్టేట్స్ అన్నీ కూడా ఈ డ్యామ్స్ పైనే బేస్ చేసుకొని ఉన్నాయి. అండ్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ వి షల్ డిస్కస్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.